నువ్వైతే ముందడిగి తొందరగా నిన్ను కూడా నేను క్రియేటర్గా చూడాలనుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోస్ చేస్తే డబ్బులు వస్తాయి అనే సంగతి కూడా తెలుసు. కాకపోతే ఇంతకుముందు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. అంటే ఈ మానిటైజేషన్ గురించి ఇంత కష్టం లేదు. అంటే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్ ఉండాలి, ఇట్లాంటి రూల్స్ అన్ని ఏం లేవు. మీరు యూట్యూబ్లో మీ వీడియోస్ పెట్టగానే వీడియోస్ వైరల్ అయ్యాయి అంటే ఆటోమేటిక్గా మీకు అర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోయేది. ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని రూల్స్ పెట్టి, అంటే చెత్త కంటెంట్ అంతా యూట్యూబ్లోకి వచ్చేస్తుంది అనేసి దాన్ని కంట్రోల్ చేద్దాం అనేసి యూట్యూబ్లో కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ క్రైటీరియా అయితే మనం పాస్ అయితేనే మన ఛానల్ మానిటైజ్ అవుతుంది, మనం యూట్యూబ్ నుంచి అర్నింగ్ చేసుకోవచ్చు. మనందరికి చాలా మందికి యూట్యూబ్ గురించి తెలుసు, యూట్యూబ్లో డబ్బులు వస్తాయనే సంగతి కూడా తెలుసు. మనలో చాలా మంది క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని చూసినప్పుడు, వేరే క్రియేటర్స్ని చూసినప్పుడు, అరే వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం ఏం చేయలేకపోతున్నామే, అంటే కంటెంట్ క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా మనం చేయలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. ఎవరో గురించి ఎందుకు, నేనే 2004 నుంచి కూడా నాకు యూట్యూబ్ గురించి తెలుసు. దానిలో ప్రతి పిన్ టు పిన్ నాకు తెలిసినప్పటికీ నేనైతే వీడియోస్ పెట్టలేదు, క్రియేటర్ని కాలేదు. ఎప్పుడు వేరే వాళ్ళని చూసి నేను బాధపడేవాడినే కానీ నేనైతే క్రియేటర్ని అవ్వలా. ఒకటే గుర్తుపెట్టుకుని, నువ్వు బెడ్ మీద నుంచి లేసి ట్యూబ్ లైట్ ఆన్ చేసే ఇది లేనప్పుడు చీకటి మీద నిందించే హక్కు నీకు లేదు. ఒక్కరిని మీద ఇది చేయడం కదా, అంటే మనల్ని స్టాప్ చేసేటివి చాలా ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి, ప్రతి క్రియేటర్కి ఉంటాయి మనల్ని స్టాప్ చేసేటివి. కానీ దాన్ని మనం అధిగమిస్తేనే కదా, అప్పుడు మనం లేసి లైట్ ఆన్ చేస్తేనే కదా చీకటి అనేది పోద్ది. మన లైఫ్ లో నుంచి కూడా చీకటి పోవాలంటే కూడా మనం కూడా ఆ స్టెప్ అనేది తీసుకోవాలి. మనం కూడా లేచి మన లైఫ్ లో లైట్ అనేది ఆన్ చేయాలి. మనలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీసుకురావాలి, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టాలి. మనం ముందడిగేస్తేనే ఏమన్నా చేయగలం మనం. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని వేరే వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఎదిగిపోతున్నారు, మనం చేయలేకపోతున్నాం అని చెప్పి ఎన్ని రోజులు మనం బాధపడ్డా మన ఛానల్ లేదు, మన వీడియోస్ లేవు, మనం అర్నింగ్ అనేది చేయలేము. ఎప్పుడైనా సరే లేట్ అయింది ఏమీ లేదు. నేను కూడా నా పాత ఛానల్ వేరే వాళ్ళు హ్యాక్ చేశారు. నేను కూడా ఈ రోజు అంటే నిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 100 days లో నా ఛానల్ ని మళ్ళీ మానిటైజ్ చేస్తాను. మీరు కూడా లేట్ అయ్యింది అనేది లేదు. ఇప్పటికైనా సరే చాలా మంది క్రియేటర్లు ఉండొచ్చు, కానీ ఇప్పటికీ స్పేస్ ఉంది. క్రియేటర్స్ కి అయితే స్పేస్ ఉంది, కంటెంట్ కి స్పేస్ ఉంది. మీరు కంటెంట్ చేయాలి అంటే, కంటెంట్ అంటే ఏంది, ఇది అది అనేది ఏం లేదు. నువ్వు చేసే పనే కంటెంట్. నేను నేర్పించేది ఏముంటది అని మీరు అనుకోవచ్చు. మీరు ఏం నేర్పియాల్సిన అవసరం లే. మీరు చేసే పనిని కంటెంట్ గా క్రియేట్ చేయండి చాలు. నువ్వు ఏం పని చేస్తున్నా సరే, నువ్వు మొబైల్ సర్వీస్ చేస్తుంటే మొబైల్ సర్వీస్ వీడియోస్ పెట్టుకో. బైక్ మెకానిక్ అంటే ఫైనాన్స్ గురించి నీకు ఐడియా ఉందా, అంటే డబ్బుల్ని మేనేజ్ చేయడం, అంటే వాటి మీద వీడియోస్ పెట్టుకో. లేదు నేను మున్సిపాలిటీలో చెత్త ఎత్తుతా అంటావా, నువ్వు చేసే పని నేను ఎంత క్లీన్ గా చెత్త ఎత్తుతాను అనేది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టుకో. అదే కంటెంట్. నువ్వు చేసే పని అయితే తక్కువగా అంచనా వేయద్దు, నువ్వు చేసే పనే నీ కంటెంట్. అది గుర్తుపెట్టు, ఓకేనా? మొబైల్లోనే ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి, సింపుల్ ఎడిటింగ్ చేసుకొని, పెద్ద బ్రహ్మ విద్య కూడా కాదు. ఒకవేళ మీకు ఎలా చేయాలి అనే డౌట్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, వాటి కోసంగా నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. నెక్స్ట్ యూట్యూబ్ లో బాగా ముఖ్యమైనది ఏంది అంటే డిసిప్లిన్. మనకు డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉంటే ఈజీగా యూట్యూబ్ లో సక్సెస్ అనేది అవ్వచ్చు. అంటే ఇప్పుడు తండల వ్యాపారం ఉంటుంది. తండల వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడు, ప్రతిరోజు వచ్చి మన అక్కడ ఒక 10,000 తీసుకున్నాం అనుకోండి, తండలకి ప్రతిరోజు వచ్చి ఒక 100 రూపాయలు తీసుకెళ్తాడు. మనం ప్రతిరోజు 100 రూపాయలు కడుతున్నాం కదా అడిగి. ఒకవేళ నేను ఈ రోజు 100 రూపాయలు కట్టలేదు అనుకోండి, రేపటికి ఏమవుతుంది, 200 కట్టాల్సి వస్తుంది. ఎల్లుండికి 300 కట్టాల్సి వస్తుంది. ఒక వారం రోజులు నేను కట్టలేదు అనుకోండి, ఒక్కసారిగా నేను 700 కట్టాల్సి వస్తుంది. అంటే ఒక్కరోజు నేను ఒక 100 రూపాయల కోసం కట్టడానికి బద్దకిస్తే ఒక వారం రోజులకి ఎంత బెరుకోబోయింది, 700 బెరుకోబోయింది. అంటే నాకు అప్పుడు 100 కట్టేదానికే నేను కష్టపడిపోతే 700 కట్టేది ఇంకెంత కష్టం అవుతుంది. యూట్యూబ్ లో కూడా అంతే. నువ్వు ఎవ్రీడే కంటెంట్ పెట్టకపోతే, నువ్వు ఒక్కసారిగా నువ్వు 7 వీడియోలు పెట్టినా సరే యూట్యూబ్ అనేది యూట్యూబ్ అల్గారిథం అనేది దాన్ని తీసుకోలేదు. యూట్యూబ్ కూడా దాన్ని ప్రమోట్ చేయడానికి కష్టంగానే ఉంటుంది. అంటే నువ్వు డైలీ ఒక వీడియో పెట్టేదానికి నువ్వు కష్టపడిపోతే 7 వీడియోలు పెట్టడానికి ఎంత కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేస్తావు, ఒక్కసారి కష్టపడిపోవడం వల్ల నువ్వు వెక్స్ అయిపోయి మళ్ళీ వదిలేస్తావు, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వీడియోలు పెడతావు. అలా కాదు, డిసిప్లైన్ ఉండాలి. యూట్యూబ్ లో కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మీరు మైండ్ లో పెట్టుకోండి. అంటే ఈ రోజు నా ఛానల్లో వీడియోలు లేకపోవచ్చు, నేను ఈ రోజు పెడితే ఒకే వీడియో వస్తుంది అని చెప్పి మీరు తొందరపడి 2-3 వీడియోలు చేయక్కర్లే. డైలీ ఒక వీడియో చేయండి కరెక్ట్ గా.
డైలీ ఒక పెద్ద వీడియో 2 షార్ట్లు చేసి మీరు అంటే ఆ వీడియోల నుంచి ఒక 2 షార్ట్లు కట్ చేసి అప్లోడ్ చేయండి. విత్ ఇన్ 100 days లో మీరు కూడా మీ ఛానల్ మానిటైజ్ చేసుకోవచ్చు ఈజీగా. మనం ఆ డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేస్తేనే, ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే యూట్యూబ్ అల్గారిథం కూడా మన కంటెంట్ ని ప్రమోట్ చేయదు. నువ్వు ఎంత మంచి కంటెంట్ చేసినప్పటికీ అది ముందుకు తీసుకెళ్ళదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి న్యూ కంటెంట్ క్రియేటర్ కి ఉన్న ప్రాబ్లం ఏంది అంటే మానిటైజ్ అవ్వడం. ఈ మానిటైజేషన్ చూసే చాలా మంది భయపడిపోయి వెనకడిగేస్తారు. మానిటైజ్ అవ్వడం చాలా ఈజీ, కాకపోతే దానికంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. నేను కూడా ఇన్ని సంవత్సరాలుగా ఆ మానిటైజేషన్ కి భయపడే నేను వెనకడిగేసాను. ఇంతకుముందు మానిటైజేషన్ లేనప్పటికీ నేను అప్పుడు వీడియోలు చేసింది లేదు. అంటే ఒకరిని చూసి ఫీల్ అవడం తప్పి నేను ముందడిగేసింది లేదు. నేను ముందడిగేసే టైంకి మానిటైజేషన్ స్టార్ట్ అయింది. మానిటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని చూసి భయపడి నేను వెనకడిగేసేసాను అనమాట. అట్లాగే చాలా మంది మానిటైజేషన్ చూసి భయపడి వెనకడిగేస్తారు. అలాగే వెనకడిగేయద్దు. ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఆ ప్రాసెస్ ని మనం కరెక్ట్ గా ఫాలో చేస్తే ఈజీగా మన ఛానల్ ని మనం మానిటైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చాలా మంది కూడా మంచి మంచి క్రియేటివిటీ వీడియోలు యూట్యూబ్ లో పెడతారు, కానీ అవి ముందుకెళ్ళవు, అవి ప్రమోట్ అవ్వవు, వైరల్ అవ్వవు. రీజన్ ఏంటి అంటే ఆ ప్రాసెస్ మనం ఫాలో అయిపోవడమే. ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని మీకు క్లియర్ కావాలంటే కామెంట్స్ లో చెప్పండి. దానికోసంగా కూడా ఒక వీడియో సపరేట్ గా చేస్తాను. ఎందుకంటే వీడియో పెద్దది అయిపోద్ది కాబట్టి అది కొంచెం టిపికల్ సబ్జెక్టు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి దానికంటూ ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పటికైనా సరే లేసి స్విచ్ ఆన్ చేయండి, ముందడిగేసి కంటెంట్ క్రియేటర్ అయిపోండి. ఇంకా ఆలోచనలు అనేది పెట్టుకోవద్దు, దేని గురించి ఆలోచించొద్దు. ఈ రోజు ఒక్క స్టెప్పే కావచ్చు, ఒక్క వీడియో కావచ్చు, ఒక 100 days తర్వాత 100 వీడియోలు ఉంటాయి నీ ఛానల్లో. గుర్తుపెట్టుకో, ఆ రోజు నీ ఛానల్ ఈ రోజులాగా ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఆ రోజుని మైండ్ లో పెట్టుకొని ఈ రోజు నువ్వు స్టెప్ అయ్యి ముందుకెళ్ళు, నీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. నువ్వు కూడా మంచి క్రియేటర్ అవుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ లో నుంచి నేను చేయగలనా లేదా, లేకపోతే నాకు ఐడియాలు లేవు, ఇవన్నీ వదిలేసాయి. ఫస్ట్ వీడియో పెట్టు. ఒకవేళ నీకు అంత వీడియో గురించి నీకు అంటే ఏ వీడియో పెట్టాలో తెలియట్లేదు అనుకుంటే ఇప్పుడు చాలా ఇచ్చింది మనకు ఫ్రీడమ్. ఆ ఏఐని వాడుకో, జెమినీను లేకపోతే చాట్ జీపీటీనో వాడుకొని వాటిల్లో నీకు ఐడియాలు లేకపోతే ఐడియాలు తీసుకొని నువ్వు యూట్యూబ్ లో స్టార్ట్ చేయను అనేది స్టార్ట్ చేయి. ఫస్ట్ నీకు నచ్చిన టాపిక్, నువ్వు చేయగలిగే టాపిక్, నీకు నాలెడ్జ్ ఉండే టాపిక్ ఒకటి తీసుకొని దాని మీద వీడియోస్ చేయి. నువ్వు కామెడీ బాగా చేయగలవా, ఆ వీడియోస్ చేయి. ఫైనాన్స్ బాగా చేయగలవా, ఫైనాన్స్ గురించి చెప్పు. గ్యాడ్జెట్స్ గురించి మంచి ఐడియా ఉందా, గ్యాడ్జెట్స్ రివ్యూస్, లేకపోతే ఏ గ్యాడ్జెట్ బాగుంటది, ఏ మొబైల్ మంచిది, ఏ కెమెరా బాగా పనిచేస్తుంది, ఏ బైక్ మంచి మైలేజ్ ఇస్తుంది అనేది ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు దేనిలో పర్ఫెక్ట్ ఉన్నావో దాని గురించి ఆ టాపిక్ తీసుకొని వీడియోస్ అనేది స్టార్ట్ చేయి. నువ్వైతే ముందడిగి తొందరగా నిన్ను కూడా నేను క్రియేటర్ గా చూడాలనుకుంటున్నాను.